జోర్దార్ వార్తలకు స్వాగతం. జోర్దార్ వార్తలతోని జోర్దార్గా నేను తయారుగా వచ్చిన. మీరు తయారే కదా? మరి చూద్దాం పట్టురి ముందుగా పెద్ద వార్తలు. ఎన్నుకోటు పొడిపిస్తారట కాంగ్రెస్ కట్టప్పలు. సర్వే సత్యనారాయణ సార్ బయట పెట్టిండు బాహుబలి కంక్లూజన్ సీక్రెట్లు. మల్లో మారి నాలుకే మడితేసిన లోకేశం. ప్రతి పల్లెటూరులో తాగు నీరు లేని ఇబ్బంది ఏర్పాటు చేయాలని లక్ష్యం. కాలమ్మ కళ్ళలన్నీ కళ్ళలైనయి, ఆకులు పట్టుకోపోతే చేతులు కాలినాయి. టీవీలోళ్ళతోటి మల్లయ్య తాత ఏప్రిల్ ఫుల్ కేల్. అరెస్ట్ అయిన 3 గంటలనే వచ్చింది బెయిల్. चंद्राल सर मेरा पीछे है अंटुन्ना मंगली. चंद्राल सर मालूम तेरे को वो मेरा पीछे है देख एक बार. 2019 కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మీ దాంట్లో ఎవరయ్యా సీఎం అయిదాం అనుకునేటోళ్ళు ఎవరు? శైలేపుండ్రో పారి శైలేపుండ్రి అని అంటే అందరికంటే ముందు వరుసలో శైలేపుతాడు మన సర్వే సత్యనారాయణ సారు. ఆ నడుమల్నే గాశారం గడబెడై తప్పింది కానీ లేకుంటేనా సార్ పోటువా అన్ని గవర్నమెంట్ ఆఫీసులల్లో ఫ్రేమ్ కట్టించి కనబడేది. ఏహే ఈ అన్ని కాదు కానీ ఓటు హక్కు లేని పోరని అడిగినా చెప్తాడు సర్వే సత్యనారాయణ సారు ఎంత పవర్ఫుల్లో. అసోంటి మనిషి ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి చేస్తానన్నాడట. ఎందుకు అట్లా సడన్ గా నిర్ణయం మార్చుకున్నాడు? కార్యకర్తలు ఎందుకు గంతగానం హట్ చేసిండు అడుగుదా పారి. ఏం సంగతి సత్యనారాయణ సారు బాగేనా? పార్టీలు అంతా నిమ్మలంగానే ఉన్నదా? కాంగ్రెస్ గలీజ్ పార్టీ ఓష్ని తలగవాడ అదే పార్టీలుండి గంత మాట అంటివి ఏం తక్కువ చేసిండ్రు? తిరగబడతారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈవెన్ ప్రజలు కూడా తిరగబడతారు. తిరగబడే టైం వస్తే తప్పుతుందా సారు? అయినా అట్లా తిరగబడితేనే కదా ఇవాళ ఇంత తీర్పాటుగా కూస్తున్నది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడితే నీ నాలుగే కత్తరిస్తాము. ఎండ దెబ్బ తగిలిందా ఏంది? నువ్వే తిడతావు మళ్ళా నువ్వే ఉల్టా బెదిరిస్తున్నావు. ఎందుకంత బీపీ పెంచుకుంటున్నావు? అధికారులు తినలేని పరిస్థితి. నీ ఎమ్మెల్యేలు ఎంపీలకు అయితే ఏం దొరుకుతలేదు అని ఏడుస్తున్నారు. ఓహో ఏం తిననిస్తలేరనా ఇంత కోపము? ఎవలాళ్ళు ఎందుకు తిననిస్తలేరు? ఆ కేటీఆర్ అవునా మీ కంచం ఎందుకు గుంజుకుంటాడు? అదేంటి దేని మీద కోపం? దుత్త మీద అత్త మీద కోపం దత్త మీద తీసినట్టు మీ అయ్య మీద నీ కోపము బాధ ఉన్నదిరా. ఎందుకంటే నిన్ను కూర్చుండే పెడతలేడు మీ అయ్య సీట్ల. అంటే వాళ్ళ నాయన మీద కోపంతో కేటీఆర్ సార్ మిమ్మల్ని తిననిస్తలేడా? మరి దీనికి పరిష్కారం ఏం లేదంటవా సత్యనారాయణ సారు? నేను ఒకసారి సిద్దిపేటలో చెప్పినట్టు హరీష్ రావు నాకు ఎమ్మెల్యే ఉండే, నేను ఎంపీ ఉన్నప్పుడు నేను చెప్పిన హరీష్ రావుకు ముఖ్యమంత్రి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పిన. ఓర్ని హరీష్ సారు ప్రతిభను గుర్తించిన ఆనిముత్యం మీరేనా? అరే రే ఇవాళ ఈ సీక్రెట్ గిన నువ్వు చెప్పకపోయి ఉంటే చరిత్ర మిమ్మల్ని క్షమించకపోయేది సారు. ఇంకేం చెప్పినావు హరీష్ సార్కు? ఇంకా హరీష్ రావు నువ్వు డిసైడ్ చేసుకో తమ్ముడు. ఇంకా 2 ఏళ్ళే ఉన్నది నీకు. 19లో ఏహే ఓ దిక్కు చెప్తుంటే వరుతున్నారు ఆగురి జరా. వీళ్ళు ఉబ్బు మీద ఉన్కషేలో చెప్పేదాకన్నా ఆగుతలేరు. నువ్వు చెప్పు సారు. ఈ 2 ఏళ్ళల్లో మీ మామ నువ్వు ఎన్ని పోటు పడుస్తావా? ఎట్లా దిస్తావో దించు, మేము సపోర్ట్ చేస్తాం. 2 ఏళ్ళ తర్వాత కాంగ్రెసే ఉంటది. ఇక ఓ ఎండల ధర్నా చేసి నెరివడ్డట్టున్నావు. ఇంటికి పోయి జరిసేపు ఏసీలో నిద్రపోసారు. కానీ చూసిండ్రా జానారెడ్డి సార్ వస్తాడని చెప్పిన బాహుబలికి సర్వే సత్యనారాయణ సార్ బయట పెట్టిన దానికి సరిగ్గా సరిపోయింది. బాహుబలి అంటే ఎవరో అనుకున్నాం కానీ ఇన్నొద్దులు హరీష్ సార్నే బాహుబలిని చేస్తారని అనుకోలేదు కదా. ఎంతైనా కాంగ్రెస్ లీడర్లు అంటే లీడర్లేపో ఎన్నుపోటు ఒడిపించి మరి సీఎం సీట్లో కూర్చుండబెడతాం అంటున్నారంటే ఇటువంటి మహానుభావులను ఎన్ని మాటలు గెలిపించినా తక్కువే అంటున్నారు పబ్లిక్. అబ్బబ్బబ్బబ్బా తెలుగు లెక్క వాళ్ళకుట్లా అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సారు ఇప్పటి మన మంత్రి లోకేషన్ సార్ తోటి అవుతుంది. రేపు చరిత్రలో తెలుగు భాషకు పట్టాభిషేకం చేసిన అతి గొప్ప మనుషులల్లా ఈ సార్లు ఇద్దరు చరిత్రలో చోటు దొరకబట్టుకునే ఛాన్స్ ఉన్నది. మీకేమన్నా అనుమానం ఉంటే ఇగో గిదో పారినుర్రి మీ అనుమానం మొత్తం పోతుంది. తెలుగు భాషకు సమర్వోషి దీపం వెలిగిస్తున్న ఆనిముత్యం మన చంద్రాల్ సార్ పుత్రరత్నం లోకేష్ బాబే అయ్యేటట్టున్నాడు. ఇప్పటికే తెలుగు భాషా సాంస్కృతిక పరిరక్షకుడిగా లోకేష్ బాబు పేరు లోకమంతా పాకిపోతుందన్న సంగతి ఎరుకున్నదే కదా. అన్న తెలుగు పలుకులిన్న జనాలు వన్స్ మోర్ అని సోషల్ మీడియాలో తెగ ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఇగో ఈసారి కూడా లోకేష్ అన్న పలుకులిని పండుగ చేసుకునేటోళ్ళ కోసం మల్లో పారి నాలుక భర్త పెట్టిండు. రాబోయే 2-3 సంవత్సరాలు ప్రతి పల్లెటూరులో తాగు నీరు
లేని ఇబ్బంది ఏర్పాటు చేయాలని లక్ష్యం నేను మీ ముందరకు వస్తున్నాను. ప్రతి పల్లెటూరులో తాగునీరు లేని ఇబ్బంది ఏర్పాటు చేయాలని లక్ష్యం నేను మీ ముందరకు వస్తున్నాను. తాగునీరు లేని ఇబ్బందిని ఏర్పాటు చేస్తాడన్న వల్లే ఉన్న కాశిని నీళ్లు కూడా లేకుండా చేస్తాడా ఏంది నీ పని పాడుగాను అని పరిశాన్ కాకుర్రి. జయంతిని వర్ధంతి చేసినప్పుడే తెలిసింది కదా అన్నకు భాష మీద ఉన్న పట్టు. అగో ఆ పట్టు జారి పరవశించి పోయిండు గంతే అన్నట్టు ఇదేడనో చెప్పలే కదా. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా టూర్కు పోయిండు కదా. ఆగో గాడ కరప అనే ఊళ్ళో ఆయన బహిరంగ సభల ఈ తీర్లా మాట్లాడి జనాల్ని భయపెట్టిండు సారు. అబ్బా ఎన్ని వద్దులకు తీరిందుల్లా సీఎం చంద్రాల సార్ కుతి చెప్పిన పని చిట్కలు చేసే పనోళ్ళున్నా దేశాలు తిరిగినా కడుపున పుట్టిన కొడుకు మనసు నిమ్మలం చేసే మనవాడు కూడా సార్ కోరికని తీరవలేదు. గప్పుడు ఎప్పుడో 3 ఏళ్ల కింద సార్ మనసులున్న కోరికను తీర్చుకొని నిమ్మల పడ్డాడు. ఇక గిప్పుడు మళ్ళా నిమ్మలం చేసుకున్నాడట కుతిని. ఎట్లనో ఎక్కన్నో చూసుకుందాం పారి. ఆహాహా చూస్తున్నారా నవ్యాంధ్ర రథసారథిని ఎంత సంబరంగా కనబడుతున్నాడో సైకిల్ మీద. అప్పుడు ఎప్పుడో ఎలక్షన్ ప్రచారం అప్పుడు ఎక్కిండు సార్ సైకిల్. మళ్ళా షానొద్దుల తర్వాత సైకిల్ మీద కూర్చొని కుతి తీర్చుకున్నాడు. అబ్బబ్బబ్బబ్బా చంద్రాల సార్కు మస్తు సంబరం అవుతున్నట్టున్నదిగా. వెనక మరలా ఇంకో బుజ్జిని ఎక్కుమని ఫోటో కూడా దిగుతున్నాడు. అగో ముషి నవ్వులు నవ్వుకుంటా ఇక్టరీ గుర్తు చూపిస్తున్నాడు కదా. సార్ను చూస్తుంటే ఇక ఈ కానుంచి ఏడికి పోయినా సైకిల్ మీదనే పోయేటట్టు కొడుతున్నాడు కదా. కానీ ఈ సైకిళ్లను సారు విజయవాడలో 9వ తరగతి చదువుతున్న బడి పిల్లగాళ్ళకి ఇస్తున్నాడు బడికి రమ్మని. ఇక అటెంకా ఆడవిళ్ళని పిలుచుకొని చదువు ముచ్చట్లు మాట్లాడిండు. మీ అమ్మ నాన్న ఏం చేస్తారమ్మా? మదర్ ఈజ్ హౌస్ వైఫ్. నువ్వేం కావాలనుకుంటున్నావు? మళ్ళా నువ్వు ఐఏఎస్ పాస్ అయి నా దగ్గర గురించి పనిచేస్తావు. సామాన్యుడి వాహనం సైకిల్. తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదటి రోజుల్లో ప్రతి ఒక్కరూ సైకిలే వాడేవారు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఆరోగ్యం కోసం సైకిల్ వాడాలి. మనం జీవితాల్లో వెలుగు రావాలంటే, మన జీవితాలు బాగుండాలంటే సైకిల్ పైన ఆధారపడాల్సిన అవసరం ఉంది. అయ్యా సీఎం సారు ఇంకా చాలా మంది ఉన్నారు సారు చదువుకునేందుకు తిప్పలు పడేటోళ్ళు. వాళ్ళందరి చదువులకు ఉద్యోగాలకు డోకా లేకుండా చూస్తారా అంటే మళ్ళకేంది సారు. ఎన్నిసార్లైనా మీరే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు. గా పని అయితే చేసి పుణ్యం కట్టుకోండి సారు. మళ్ళీ తాత నీకు బేడీ లేచిరట కదనే. మళ్ళీ తాత నిన్ను కోర్టుకు తీసుకుపోయిరట కదనే. మళ్ళీ తాత నిన్ను మళ్ళా చూస్తాం అనుకోలేదే. మళ్ళీ తాత IPL మ్యాచ్లు చూసుకుంటా పబ్బులు ఉంటాం అనుకున్నామే. మళ్ళీ తాత ఓ మళ్ళీ తాత ఏంటి బయటికి తీసుకొచ్చిండ్రా? ఏంది బయటికి తీసుకొచ్చిండా? అయ్యో నా ఏడుపు అంతా అట్టుగానేనా ఇక? సేమ్ సుజాత లెక్కనే శోకం పెట్టి అటెంక శాపాలు పెట్టిండ్రు బ్యాంక్ వాళ్ళు కూడా. లండన్ పబ్బుల్లో పద్ధతిగా బీరు పోసుకుంటా బికినీ బామలతో ఎంజాయ్ చేస్తున్న ముసలి మల్లయ్యను ఇంగ్లీష్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రన్న వార్త టీవీలలో చూడంగానే లక్షల కోట్ల డిపాజిట్లన్నీ మా బ్యాంకులకే వచ్చినంత సంబరపడ్డారు పెద్ద మనిషికి అప్పించిన బ్యాంక్ వాళ్ళు. మళ్ళా గడిచేపటికి అంత ఉత్తుత్తదే. కోర్టు మెట్లు ఎక్కక ముందుకే బెయిల్ పేపర్లు బయటికి ఎదురొచ్చినాయని తెలిసే వరకు జుట్టు వీక్కొని ఏడుసుడు ఒక్కటే తక్కువైందట పాపం. ఆడ మల్లయ్య తాత కూడా మస్తు బాధపడవచ్చిండు. ఈ ఇండియా మీడియాలకు ఏం పని పాట లేదు. అట్టొట్టిగా అరెస్ట్ అయిందని నా మీద ఆడి పోసుకుంటా మేమే దగ్గరుండి అరెస్ట్ చేపించినవన్నంత సంబురంగా సంకలు గుద్దుకుంటున్నారని పిల్లి శాపాలు పెట్టిండు. కాదా నొల్ల మరి ఏదో మాపడి పొద్దుకింత కళ్ళు కొట్టి ఇంటికి తెప్పించుకొని ఎవ్వరి తెరువుకు పోకుండా అప్పుడప్పుడు ట్విట్టర్లో సుట్టం చూపుకొచ్చిపోయే జుట్టు నెరిసిన మనిషిని పట్టుకొని ఇన్ని అబండాలు వేస్తే ఎట్లా భరిస్తాడు? ఆయన మనిషి అనుకుంటున్నారా లేకుంటే 9,000 కోట్లకు పంగనామం పెట్టిపోయిన పాపిస్తోడు అనుకుంటున్నారా? లోకం తీరే గంత తాత. నీకైతే బెయిల్ వచ్చింది కదా. ఈ ఖుషీలో 2 పెగ్గులు ఎక్కువేసి అవ్వని తలుచుకొని మంచిగా నిద్రపో సరేనా? ఇంతకు ముందు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అక్కలు చెల్లెళ్ళు ఇంట్లో ఏది ఉన్నదో అది దీని చక్కగా చదువుకొని జర్రంత అయ్యవ్వాల మాటినుండ్రి. ఎందుకంటే ఇవాళ రేపు దేశాలు అస్సలకే మంచిగా లేవు. రోడ్డు మీద పోతున్నా బట్ట కాల్చి మీదేసే బట్టవాసి కానీ మోపైనరు. సెంటీమీటర్ సందు దొరికితే చాలు కిలోమీటర్ దూసుకొచ్చి ఫేస్బుక్ వాట్సాప్ అని మాటలు కలిపి జీవితాలను మట్లే కలిపే రోజులు ఇవి. ఈడ అర్ధమరాత్రి చీకట్ల కూర్చున్న అక్కను చూస్తున్నారా? ఫేస్బుక్లో ముఖం పెట్టిన పాపానికి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది మీకు.
హైదరాబాద్లో చిన్న చిన్న సినిమాలు సీరియళ్ళ పనిచేస్తున్న ఈ బుజ్జిని గుంటూరు జిల్లాలో ఉన్న యశ్వంత్ అనే లాత్కోర్ గాడు లవ్ చేస్తున్నా అని ఫేస్బుక్లో ఎంబడి పడ్డాడట. ఇగేమున్నది, కొద్ది రోజుల దాకా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా అనుకుంటా పార్కుల పొంటి తిరిగిండ్రు. అగా చూడండి, బుజ్జి మీద మస్తు లవ్ ఉన్నప్పుడు దిగిన ఫోటోలు చూస్తుంటే నోట్లో ఏలు పెట్టినా కానీ కొరకడన్నట్టు కనబడుతున్నాడు కదా పొరగాడు. కానీ నమ్మిచ్చి లగ్గం చేసుకునే దాకా తెలియదు ఈ బట్టేవాజిగాడు పోరి నాగం చేస్తాడని. ఈయన కండ్లు మండ రాత్రంతా ఇంటి ముంగట్నే జాగారం చేసింది కదా ఈ బుజ్జి. హ్యాపీగా సాగిపోతున్న నా జీవితంలోకి నా హస్బెండ్ వచ్చేసి ప్రేమ పెళ్లి పేరుతో నాకెంతో ఇష్టమైన నా ప్రొఫెషన్ నుంచి నన్ను దూరం చేశాడు. అయినా కూడా నాకు ఇతను కావాలి అనుకున్నాను, అతని కోసమే బతకాలి అనే దాంట్లో నా ఫ్యాషన్ని కూడా వదిలేశాను. మా అత్తయ్య గారు నేను వస్తున్నానని ముందస్తు సమాచారం తెలుసుకొని మరి ఇళ్లకు తాళాలు వేసుకొని పారిపోయారు. విన్నారు కదా, పొల్ల ఇంటి ముంగట కూర్చుండే వరకు అవ్వ అయ్యా పోరాడు ముందుగానే ఇంటికి తాళం వేసి పారాయిండ్రు. ఫేస్బుక్ ద్వారా చాలా మంది జీవితాలు నాశనం అవుతాయి. ప్రతి చోట్ల, ప్రతి పల్లెటూరులో, ప్రతి సిటీలో చాలామంది యువకులు దానికి అట్రాక్ట్ అయ్యి నాలానే ఎంతో మంది జీవితాలను కోల్పోతున్నారు. ఇట్లనే ఉంటాయి మరి ఫేస్బుక్ ప్రేమ ముచ్చట్లు. లవ్ చేసుకునేటప్పుడు బుజ్జి, చిట్టి, నాన్న, కన్న, బంగారము, స్వీట్ ఆటు అటువంటి పిలుపులు వినబడంగానే ఒగలమాలిన పేవలను చూపెడతారు. ఇంటికాడ అయ్యవ్వలు సెల్ ఫోన్ పట్టకే రాత్రి లేదు పగలు లేదు అడ్డమైన తిరుగులు తిరుగుతున్నాం అనగానే కండ్లకెళ్ళి కోపం పంటి దానికి వస్తుంది. మరి ఒట్టిగానే తిడతారా? అలా తిట్లకు అర్థం పర్థం ఉంటుంది. పోరగాన్లు ఫేస్బుక్లల్లా వాట్సాప్లల్లా గిసోంటి బద్మాషిగాళ్ళు మీకు కూడా తలగొచ్చు, జర పైలంగుండుండ్రి సరేనా? ఎన్ని నాళ్ళురా ఇంకెన్నేళ్ళురా మన చరిత్రలో నిరంతరం స్త్రీకి వేదన. ఎన్ని నాళ్ళురా ఇంకెన్నేళ్ళురా ఈ ధరిత్రిలో. అదృష్టం హలో అని కాలింగ్ బెల్ కట్టుకొచ్చి ఇంట్లోకి వస్తే మా ఇంటికి వచ్చుడు ఏమొద్దు పో అని దరిద్రం ముఖం మీదనే తలపేసినట్టు అవుతున్నది తమిళనాడులో శేషమ్మ పార్టీకి. అమ్మ పార్టీని ఆవహించి అల్లుడికి పగ్గాలిచ్చిపోయిన కలమ్మ కల చెదర తట్టే కొడుతున్నది. అంగట్లన్నీ ఉన్న అల్లుడు దినకరన్ నోట్లే షేరున్నట్టే అయ్యిందమ్మ కలమ్మకు. ఇంతకు ఏందా కథో తెలుసుకున్నారా? దినదినగండం సీఎం పదవి కోదండం అన్నట్టు చేసుకుంటున్నాడయ్యా దినకరయ్య. అమ్మ పార్టీని ఆవహించి అర్వరాజ్యానికి ఎదురులేని రానైదాం అనుకున్న శేషమ్మకు సుడిగుండాలన్నీ సూటి పెట్టి ముంచుతున్నాయి. అమ్మ పార్టీ పగ్గాలు అప్పచెప్పి 2 ఆకులకు నీళ్లు పోసి ఇగురు పెట్టియమని చెప్పిపోతే ఉన్న ఆకులను ఎండగొట్టి రాలగొట్టే కథలు పడుతున్నాడు అల్లుడు దినకరుడు. ఆ నడుమ 2 ఆకుల గుర్తు నాకంటే నాకియమని కన్నీరు పెట్టుకుంటా పన్నీరు సెల్వము సీఎం కళ మీద ఉన్న కలమ్మ ఎలక్షన్ కమిషన్ వల్ల దానికి పోయినరు కదా. దబ్బున 2 ఆకులు ఏడ పన్నీరు పంచలకు ఎగిరిపోతాయోనని ఎలక్షన్ కమిషన్ వాళ్ళకే ఎంత కావాలనో చెప్పుండ్రని చెయ్యి గోక అడిగిండట దిమాకు బగ్గున్న దినకరుడు. ఢిల్లీనే సుకేష్ అనే దళారిగాన్ని వచ్చి 10 కోట్ల భయాన పెట్టి బేఫికర్ గా బేరం మాట్లాడుకుండట. అసలే పన్నీరు రోజు రోజుకింత పవర్ఫుల్ అవుతున్నాడు, గంట కింద గట్టిగా అవుతున్నాడు. మరి 2 కాదు 4 కండ్ల నిఘా వేసి పెడతాడన్న సోయి ఉండొద్దా? పుసపోయి ఉప ఎన్నికలలో ఓటర్లకు పైసలు వంచినట్టే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు లంచం ఇస్తానంటే ఊకుంటారా? ఆయనతో ఢిల్లీ పోలీసు వాళ్ళ చెవులు వేసిండ్రి ముచ్చట. ఇక దళారిగాడున్న ఓటర్లు వచ్చి మెడల్ విసికిండ్రు అని చెవులు ఒడిపెట్టంగానే 10 కోట్లు తీసుకున్నా అని పద్ధతిగా చెప్పిండు. నీకు దినంజయ్య గిదేం పనయ్యా దినాకర్ అని అడిగితే ఆడెవడో కూడా నాకు తెలియదు, అసలు దునియాలో సుకేష్ అనే పేరుంటుందని ఇప్పుడే వింటున్నా అని చెప్తున్నాడు సిపాయి. ఈ కథ ఇట్లున్నదా? అటు కలమ్మ సీఎం కుర్చీలో కూసబెట్టిన పళనిస్వామి కూడా దినకరుని పున్నాన దినదినగండం ఏడాది సీఎం అన్నట్టే ఉన్నాడట. మోకల అని కొడుక సెల్వము నువ్వే ఆకుల పార్టీకి అసలు సారథివి కావాలని సమాధులకెళ్ళి కలలకొచ్చి సెల్వానికి చెప్పిందట జయమ్మ. అమ్మ సంకల్ప బలం అందంగానే సెల్వం కూడా పళనిస్వామితోని జగడానికి సెలవు తీసుకొని ఇద్దరం కూడదామని షేక్ హ్యాండ్ కలిపిండట. గంతే కలమ్మ శిబిరం టెంట్ తీసుకొని వచ్చేందుకు సిద్ధమైనరట సీఎంతో సహా అందరు ఎమ్మెల్యేలు. వీళ్ళిద్దరు పార్టీలు ఉంటే అమ్మ పరువు ఇంకింత గంగల కలుపుతుండ్రని రేపో మాపో శేషమ్మను ఆమె అల్లుడిని మెడల్ వచ్చి అవతలికి నొక్కే ఏర్పాట్లు కూడా ఘనంగానే చేస్తుండ్రట. మరి చూడాలే అమ్మ పార్టీలో అవా ఎవరిది నడుస్తుందో. నాకు చిన్నప్పటి సంది విమానం ఎక్కాలనే కోరిక ఉండే, అది అట్లనే మిగిలిపోయింది. నేను విమానం ఎప్పుడు ఎక్కుతానో ఏందో. అట్లనే నాకు ఫస్ట్ క్లాస్ ఏసీలా రైళ్ళ ప్రయాణం చేయాలని కూడా ఉన్నది, కానీ ఇదివరకు ఎన్నడూ ఎక్కలేదు ఏసీ బోగిలా. గిట్ల దునియాల అందరికీ ఏదో ఒక దాంట్లో ప్రయాణం కట్టాలనో ఏదో ఒక జాగ చూడాలనో బాగా కాయిష్ ఉంటుంది కదా. అగో గట్లనే ట్రంప్ అయ్యకు కూడా గుర్రపు బగ్గి ఎక్కాలనే బలమైన కాయిష్ ఉన్నదట. మరి ఏంటిదా గుర్రపు బగ్గి స్పెషాలిటీ ఏందో ఆ కథ అరుచుకున్నారా?
ఇగో చూస్తున్నారా గుర్రబగ్గిని, ఇదేదో మన పక్క పొంటి ఆడకట్టుల పెళ్లిల కూరేగిచ్చేది కాదు. 24 క్యారెట్ల బంగారు పూత పూసిన గుర్రబగ్గి మన దేశంలో లేదు తీయుండ్రి. మన దేశంలోకెళ్లి సొమ్మంతా దోసుకపోయిన బ్రిటిష్ రాజుల తానున్నది. ఇగో ఈ గుర్రబగ్గిలో ఎక్కి శంగలిచ్చుకుంటా ఉరికియాలని ఊరిలు ఊరుతున్నాడట ట్రంప్ సారు. రేపో మాపో ట్రంప్ దొరవారు లండన్ లో మీటింగ్ కు పోయేది ఉన్నదట. అయితే ఏరే దేశం లీడర్లు వచ్చినప్పుడు ఈ బంగారు గుర్రబగ్గిలు ఎక్కించుకొని రాజమందిరం తీసుకుపోవడు బ్రిటిష్ వాళ్ళ ఆచారం. ఇక నేనొచ్చినప్పుడు కూడా ఇదే బండెక్కిచ్చి లండన్ గల్లీల పోయి తిప్పుకుంటూ రావాలని బ్రిటిష్ వాళ్లకు కాయిష్ కొద్ది చెప్పిండట ట్రంప్ సారు. ఏ సాల్తీ ఊకోవా, నువ్వు కనబడితేనే కాండ్రిచ్చి ఉంచుదామని చూస్తున్నారు మా వాళ్ళంతా. ఆయనతో నువ్వు గుర్రబగ్గిలా నిల్చొని చేతులు ఊపితే ఎవడు నేను ఎత్తి వాళ్ళకి కొట్టేది తెలియదు. ఎవడేడికెళ్ళి బండలిశ్రీ పండ్లు రాలగొడతాడో, గుడ్లిశ్రీ గుండు మీద కొడతాడో. ఎందుకు వచ్చిన పంచాది? బుల్లెట్ ప్రూఫ్ కారు తోలుతాము, అందులోనే కాలు మలుసుకొని కూర్చొని రా అని మతలబు పంపిండ్రట అమెరికాకు. గుండు వలిగినా మంచిదే, పండ్లు రాలినా మంచిదే గాని నేనైతే ఆ బంగారు బగ్గిల్ని రాజోతిగా తిరగాలని కాలు నేలకు వచ్చి కలలు కంటున్నాడట ట్రంప్ సారు. నిద్రలో కూడా బగ్గిలా కూర్చున్నట్టే బగ్గా గలవరిస్తుంటే ఇంటామె మొలానియా ముఖం మీద నీళ్లు జల్లి నీ మోజు మీద మన్నువాడ అద్దన్న కాడికి పోయి ఇజ్జత్ తీసుకుండేందుకని మొట్టి చెప్తుందట. కానీ ఏం చేస్తాడో మరి తలకాయ తిక్క ట్రంపులం వారు చూడాలి. ఏడ కూరపర్లు తిత్తాందో ఏందో. మంగళక్క జల్దిరా, నెట్ పాడుగా ఎంత లేట్ పాడైంది వస్తలేదు. వచ్చేసింది ఏందే, ఏమో సెల్ ఫోన్లలో గేమ్లు ఆడుతున్నావా? దిక్కుమల్దానా పనిలేందానా పోరికిన హారతు. నా బ్యాక్గ్రౌండ్ తెలవకుండా తిడుతున్నావు. ఏమున్నదేంది? లోకేశం మాలూం తెరకు, చంద్రాల్ సార్ మాలూం తెరకు, ఓ మేరా పీచే హై దేఖ్ ఎక్ బార్. రోకల్ బండ మాలూం తెరకు, ఏ మేరా పీచే హై. ఏందే అబద్ధం అనుకుంటున్నావా? కావాలంటే యాప్ దేఖ్, యాప్ చూడు. ఓహోహోహో, చంద్రాల్ సార్ ఏపీ సీఎం కనెక్ట్ యాప్ ని చూసినా ఇంతసేపు నువ్వు మొత్తుకుంటున్నది. మరి ఏమనుకుంటున్నావు? కాయకేలరిచి నన్ను కాదని చంద్రాల్ సార్ ఇప్పటి సంది ఏ పని చెయ్యడు. నేనెంత చెప్తే అంతేనే. అబ్బో, లోకేష్ అన్న మంత్రిని చేయమన్నది కూడా నువ్వేనట కదా. మరి ఏమనుకుంటున్నావే? గిట్లా యాప్ లో మెసేజ్ చేసిందో లేనో గంతే లోకేశం సార్ ఎంబటే మంత్రి చేసి పడేసిండు. సొల్లా ఆప్తావా? ఏందే ఏమో బెల్లం మీద ఈగలు అన్నట్టు ఊకే సెల్ ఫోన్ చూస్తున్నావు? ఏం లేదే, సార్ కి మెసేజ్ పంపిన్నే. సార్ చూసినట్టు 2 పచ్చటి పుల్లలు కూడా వచ్చినాయి, కానీ రీప్లై ఇస్తలేడు సారు. ఎందుకేమో. సార్ కి మెసేజ్లు పెట్టినవేంది? మొన్న ఆర్టీసీ బస్సు కండక్టర్ టికెట్ వెనక 2 రూపాయలు చిల్లర రాసి దిగినాక ఇయ్యకుండా వెళ్ళిపోయిండే. అదే పెట్టి నా కంప్లైంట్. అబ్బా, చాలా పెద్ద కంప్లైంట్ పెట్టినవే. ఇంకేం పంపినావు? నిన్న మా ఇంటి కింద ఉన్న దుఃఖం సహకారికి, ఓ సహకారి ఏటీఎంలలో పైసలు లేవు, 2000 రూపాయలకి చిల్లర ఇయ్యరాదు అన్న. ఇయ్యలేదే, అది కూడా పెట్టేసిన. ఎందుకు ఏడుస్తా? ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్, యు ఆర్ జీనియస్. థ్యాంక్ యూ. గివ్వే కంప్లైంట్లు పెట్టినవా? ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయే. మా ఇంటి ముంగటున్న ఆమె ఎక్కడెక్కడో ఉన్న చెత్త అంతా ఊడ్చి మా ఇంటి ఆకిల్నే మోసపోతుంది. ఎట్లా వదులుతా? దాని మీద కూడా ఎక్కిచ్చి మరి చెప్పిన. నీ తలపండు వాళ్ళగా కదనే చంద్రాల్ సార్ అబ్బెట్టింది. నీ సోది కంప్లైంట్లు అన్ని చూసి రిప్లై ఇచ్చేది అనుకున్నావా? అబ్బా, కనెక్టింగ్ ఏపీ సీఎం అంటే ఏమనుకుంటున్నావు అమ్మా? ఏమున్నా సీదా సార్కే చెప్పుకోవచ్చు మన సమస్యలు, తెలుసా? అందుకే యాప్ పెట్టిండు సారు. కంప్లైంట్ ఇయ్యచ్చు అంటే మా ఇంటి మీద కాకాలింది, అది రెట్టేసింది, మా ఇంటి ముంగట ఆవు పెండేసింది, గాడిద గుడ్డు పెట్టింది అని అన్ని పెడతావా? అనే పిక్చర్ పెట్టమొకన్నానా? ఎందుకే అవన్నీ ప్రాబ్లమ్స్ కావా అమ్మా? ప్రాబ్లమ్స్ అంటే మా ఊళ్ళో రోడ్లు లేవ్వను, బల్లె బాత్రూమ్లు లేవ్వను, నాకు పింఛన్ వస్తలేదాను, లీడర్ ఏమన్నా దాదాగిరి చేసిండాను, అవన్నీ పెట్టాలి. సీఎం సార్ దృష్టికి పోయే బాధలు ఎలా వసుకునేందుకు. నీ లెక్క ఉద్దరు ముచ్చట్ల కాదే ఉద్దరముఖం నాన్న. అవు విజయవాడకు పోతుంటే హైవే రోడ్డు మీద గుంతలు పడ్డాయే, పూడ్చమని పెడుతున్నా మెసేజ్. ముందుగాల నిన్ను పూడ్చమని నేను మెసేజ్ పెట్టి పూడుస్తానే, సగం దరిద్రం పోతుంది. నువ్వే కాదమ్మా రోడ్డు బాగాలేకుంటే పెట్టుకోవచ్చు అన్నది. అవి హైవే రోడ్లే, నేను అన్నది ఊళ్ళో రోడ్లు. 1 నిమిట్ ప్లీజ్. ఇటువంటి లత్కోర్ మెసేజ్లు లచ్చ పెట్టినా సార్ రిప్లై ఇయ్యాడు. నీ టైం వేస్ట్, అర్థమైందా? ఏమన్నా కొలువుల ముచ్చట్లు, వాటి స్టేటస్లు, గవర్నమెంట్ నోటిఫికేషన్లు, ఒక్క నిర్ణయం మీద అభిప్రాయాలు అన్ని పంచుకోవచ్చు. మాత్రం దానికి కైజాలే ఆప్ ఎందుకమ్మా? ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో అన్ని నడిచేటి ఇయే కదా, కొత్తగా కేరీజీ ముడపడాకులేదు. అరే చంద్రాల్ సార్ ఏమన్నా కాలేజ్ పిల్లగాడు అనుకుంటున్నావానే? సెల్ బట్టి షాటింగ్లు చేసి రిప్లై ఇచ్చేటందుకు నీ అవా సపరేట్ టీం ఉంటది, వాళ్ళే చూసుకుంటారు. లేదే, సారే దేకొచ్చు, సారే చూస్తాడు. ఇక్కడ చూడు 2 పచ్చ పుల్లలు వస్తున్నాయి, టిక్కు పుల్లలు. ఇంకెవరు చూస్తుండమ్మా సార్ కాకుండా? నీ బొందనే నీ బొంద.
సార్ కింద మనుషులు చదివి ఇంపార్టెంట్ అనిపిస్తేనే సార్ దృష్టికి తీసుకుపోతారు. ఎయ్యి పడితే అవి కాదు. ఇన్నవా? మరి సార్ గురించి చెప్పండి కాయకెళ్ళేరా చాకో, మనం ఏమనుకుంటున్నాం సార్కి ఎట్లా తెలుస్తుంది? గిట్లన్నో మంచిగున్నది. యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు రేటింగ్ అని ఉంటది కదనే, అగో గదాంతోటే చెప్పచ్చు. ఏది ఇష్టం ఉంటే 5 సుక్కలు వస్తాలే, ఇష్టం లేకుంటే 2 సుక్కలు వస్తాలే, కదే కదా రేటింగ్. ఊచుకే సారు టెక్నాలజీ మీద పట్టున్న మనిషి కాబట్టి రేటింగ్లను చూసి ఫాలో అవుతాడు. అప్పుడు పరపతి పెరిగిందా తగ్గిందా, జనాలకు సార్ చేస్తున్న పనుల ఫలితాలు అందుతున్నాయా అన్ని తెలుసుకుంటాడు. ఇక నువ్వు నీ సొల్లు షాటింగ్ ఆపి నడవమ్మా నడు. అంత చూచు నేను ఒప్పుకోను. మరి చంద్రాల సారు రీప్లై అయ్యింది ఎందుకు చెప్పాలా? మరి రీప్లై ఇస్తానని మనకి వేండేదో కరెక్ట్గా సారేనా అవ పోరి చూసినారులా. సారేవో మంది మంచి కోసం పెడితే ఇగో గిసోంటోళ్ళు అటు ఇల్వ తీసేటందుకే ఉంటారు. ఎందుకోటు పొడిపిస్తారట కాంగ్రెస్ కట్టప్పలు. సర్వే సత్యనారాయణ సార్ బయట పెట్టిండు బాహుబలి కంక్లూజన్ సీక్రెట్లు. మళ్ళీ మరి నాలుకే మడితేసిన లోకేశం. ప్రతి పల్లెటూరులో తాగు నీరు లేని ఇబ్బంది ఏర్పాటు చేయాలని లక్ష్యం. కాలమ్మ కళ్ళలన్నీ కళ్ళలైనయి, ఆకులు పట్టుకోపోతే చేతులు గాలినాయి. టీవీలోళ్ళతోటి మల్లయ్య తాత ఏప్రిల్ ఫుల్ కేల్. అరెస్ట్ అయిన 3 గంటలనే వచ్చింది బెయిల్. चंद्राल सर मेरा पीछे है अंटुन्ना मंगली. चंद्राल सर मालूम तेरे को वो मेरा पीछे है देख एक बार. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. జోకుడు వార్తలు బంద్ చేయర్రి, జోర్దార్ వార్తలు చూడుర్రి. చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.